వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మామిడి తాండ్ర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు, కానీ సంవత్సరం మొత్తం తినొచ్చు అనమాట. ఎక్కువ మామిడి పండ్లు ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడి పండ్లు తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా పండిన మామిడి పండ్లు తీసుకున్నాను. మన ఇష్టం, కొంచెం రసాలయం తీసుకోవచ్చు, బంగినపల్లి కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను రసాలు తీసుకున్నాను. కొద్దిగా పులుపు, కొద్దిగా తీపి అలా ఉంటుంది అనమాట. అవి తీసుకుని ఇలా రసం మొత్తం తీసుకుంటున్నాను. మనకి కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, పెద్ద రంధ్రాలు ఉండేది, దాని మీద పెట్టుకుని ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట రసం. మనం సంవత్సరం పొడవునా మామిడి పండ్లు తినాలి అనిపించినప్పుడు ఏదో ఒక టైంలో ఇలా మామిడి తాండ్ర చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. చూసారు కదా, మొత్తం రసం మొత్తం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం రసం తీసుకున్న తర్వాత పెద్ద బాండీలోనే వేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని కొద్దిగా మరగనివ్వాలన్నమాట. మనకు కావాలంటే కొద్దిగా పంచదార కానీ లేదా కొద్దిగా బెల్లం కానీ వేసుకోవచ్చు. నేను రెండిట్లో ఏమి వేయడం లేదు, మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను మంచి స్మెల్ కోసం. కానీ కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటేనే బెటర్. అంటే నేను రసాలు తీసుకున్నాను కాబట్టి. అదే బంగినపల్లి అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కసారి ఉడికించుకున్నాను. ఎక్కువ మనకి జ్యూసీగా ఇది పాకంలాగా రావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నేను కొద్దిగా ఏమైనా తడి వాటర్ లాంటిది అలాంటిది ఉంటుందేమనేసి మరిగించుకున్నాను. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ప్లేట్లు తీసుకోవాలి. స్టీల్ కానీ ఇలాంటివి అల్యూమినియం ప్లేట్లు కానీ తీసుకుని దీనిపైన కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఇది మామిడి తాండ్ర ఈజీగా రావడానికి, ప్లేట్ కంటుకోకుండా ఉండడం కోసం అనేసి నెయ్యి రాసుకున్నాను. ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ ఉడికించుకున్న మామిడి రసం వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా మనకి ఎండిన తర్వాత మరలా వేసుకోవచ్చు. అంటే లేయర్ గా వస్తుంది, పొరలుగా. నేను అలా కాకుండా ఒకసారి వేసేసుకుంటున్నాను. 4 ప్లేట్లు తీసుకున్నాను కదా, 4 ప్లేట్లలో మొత్తం వేసుకున్నాను. మనం పలుచగా అయినా వేసుకోవచ్చు, లేదా కొద్దిగా మందంగా అయినా వేసుకోవచ్చు. ఇది ఒక 2-3 రోజులు మంచి ఎండలో ఎండబెట్టాను అనమాట. చూడండి, మందంగా వేసుకున్నప్పటికీ ఎంత పలుచగా అయిపోయిందో. ఇది 3 రోజుల తర్వాత ఇలా ఎండిని. దీన్ని నైఫ్ తో ఇలా మంచిగా లేపుకుని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే. పుల్లగా, తీయగా, చాలా టేస్టీగా ఉంది ఇలా చేసి పెట్టుకుంటే. మన మార్కెట్లో దొరుకుతాయి కదా, ఎవరన్నా అమ్మటం అలాంటివి ఉంటుంది కదా, అలా కాకుండా మన చేతులతో మనం చేసుకుంటే నీట్ గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎలా చేశారో ఏంటనేది మనకు తెలియదు. అలా కాకుండా మనం మన చేతులతో మనం చేసుకుంటే ఇలా నీట్ గా మనకి ఉంటుంది. ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అంటే ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. హెల్త్ ప్రాబ్లం అనేది ఈగలు వాళ్తాయి, ఇంకా ఎలా చేశారో అని మనకి టెన్షన్ లేకుండా ఇలా ఎక్కువ మామిడి పండ్లు ఉన్నప్పుడు, లేదా మంచి సీజన్ లో మంచి తక్కువ రేటుకు దొరుకుతాయి కదా మామిడి పండ్లు. తక్కువ రేటుకు దొరికినప్పుడు ఇలా మనం తీసుకుని కొన్ని కాయలు, నేను ఒక 10 కాయల వరకు తీసుకున్నాను. ఇలా మనకి జ్యూస్ తీసేసుకుని, లేదా మనం మరిగించకపోయినా పర్లేదు, పొయ్యి మీద పెట్టి డైరెక్ట్ గా కూడా మనం వేసేసుకోవచ్చు రసం తీసుకుని. బెల్లం కానీ పంచదార కానీ వేసినప్పుడు మాత్రం ఒక్కసారి మరగనివ్వాలి, అంటే అది కరగడం కోసం అనేసి. చూసారు కదా, ఇలా మనకు కావాల్సిన సైజులో ముక్కలు చేసి పెట్టుకుని
మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది, పుల్లగా తీయగా నోటికి. మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు నోటికి పుల్లగా తీయగా ఇలాంటివి ఉంటే మనకి పిల్లలకు చిరుతిండిలాగా కూడా ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు. హెల్త్గా హెల్త్, టేస్ట్గా టేస్ట్ ఉంటుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో మనం అన్ని ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇది కొద్దిగా మందంగా ఉంది, ఈ ప్లేట్లో వేసింది ఎక్కువ వేసాను. 3 days కైనా సరే ఎక్కువ ఇదిగా ఉందన్నమాట, కొంచెం మందంగా ఉన్నట్టుగా ఉంది. దీన్ని ఇలా ఫోల్డ్ లాగా చేసుకుంటున్నాను రౌండ్గా. ఇలా చుట్టినట్టుగా చేసుకుంటున్నాను, చూడండి ఎంత బాగుందో. మనం ఎండాకాలంలో ఇలా మంచిగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మన సీజన్ కానప్పుడు కూడా మనం మామిడి పండ్లు తిన్న ఫీలింగ్ వస్తుంది అన్ సీజన్ లో కూడా. ఇవన్నీ ముక్కలు చేసుకుని పెట్టుకున్న తర్వాత మట్లా ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాను. ఈ ముక్కలు వేటికవి విడివిడిగా చేసుకుని వీటిని మట్లా ఏమన్నా కొద్దిగా తడి ఏమన్నా ఉందేమో మనం స్టోర్ చేసుకోవాలి కదా అనేసి ఒక రోజంతా మట్లా ప్లేట్లలో పెట్టేసి తిరిగేసి పెట్టి మధ్యాహ్నం వరకు ఒకవైపు ఆరిన తర్వాత మరలా తిప్పేసి ఇంకొక సైడ్ అలా 2 సైడ్లు మంచి ఎండలో ఎండబెట్టుకున్నాను ఒక రోజంతా. వాటిలో తేమ ఏదన్నా ఉంటే మంచిగా డ్రై అయిపోతుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పటికీ మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అనమాట. ఇది మనం ఇలా మంచిగా ఎండిన తర్వాత మనం ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఒక ముక్క తినొచ్చు. నోటికి చాలా బాగుంటుంది, పుల్లగా తీయగా. మనకి సీజన్ లో జలుబులు, జ్వరాలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా వర్షాకాలం చలికాలంలో. నోటికి ఏమి బాగా లేనప్పుడు ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇవి తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉంటుంది. చూసారు కదా మరలా నేను డ్రై చేసేసుకున్నాను మొత్తం 2 సైడ్ల. చూడండి మంచిగా ఎండిపోయి, అంటే కొద్దిగా వాటిలో ఉండే తేమంతా పోయింది అనమాట 2 సైడ్లు. ఇప్పుడు మనం హ్యాపీగా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరమైనా నిల్వ ఉంటాయి. బయట కూడా ఉంటాయి కానీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎందుకైనా మంచిది, మనకి ఎక్కువ నిల్వ ఉంటుంది అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉంటే మాత్రం సంవత్సరం కూడా అవసరం లేదు, వెంటనే అయిపోతాయి కదా. చూశారు కదా మామిడి తాండ్ర ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించారు కదా. ఈ వీడియో మీకు ఎంత కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.